ఇప్పుడు నేను మన ఏఓసి టూల్ చూసా. అవును. నాకే ఇది ఎట్లుందంటే ఆ 10థ్ క్లాస్ మ్యాథ్స్ పుస్తకాల్లాగా అనిపించింది అంతే నిజానికి. అర్థం కాకపోతే అట్లే ఉంటది. కదా! హ్మ్. అయితే ఈ టిప్స్ అనేది చాలా హ్మ్. ఈజీ ఉంటాయి. వాడు అవును. చక్కగా ఇది కొనుక్కో, అది హ్మ్. హ్మ్. అమ్మేసేయి హ్మ్. టక టక హ్మ్. ఇస్తుంటాడు. అవును. చాలా హ్యాపీగా ఉంటది టూల్స్ అవును. టిప్స్. హ్మ్. హ్మ్. మీరేమో అది నమ్ముకుంటే రోడ్డున పడతారు మీ ఇష్టం అని మీరు మొన్న ఎపిసోడ్‌లో చెప్పారు. అవును. ఆ టిప్స్‌ని అవును. నమ్ముకుంటే. ఇప్పుడు మరి ఏఓసి నేర్చుకోవాలంటే హ్మ్. ఎన్ని రోజులు పడతది? ఎంత లొల్లి ఇది? ఇప్పుడు టిప్స్‌కి, డేటాకి డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు ఒకటేందంటే డేటా ఏందంటే రియల్ టైమ్ డేటా నీ ముందల కనిపిస్తుంది. ఓకే. ఈ రోజు నీకు అర్థం కాకపోవచ్చు. 2 రోజులకు కావచ్చు, వారం ఓకే. రోజులు కావచ్చు. డిగ్రీ చదవడానికి 3 ఏళ్ళు కష్టపడినావు. అవును. 3 నెలలు కష్టపడు దీంట్లో. రైట్. సూపర్. సపోజ్ నేను అనుకుందాం. మంచి మాట. నీకు అర్థం కాకపోతే 3 నెలలు కష్టపడు. ఓకే. హెల్ప్ చేయడానికి నేనున్నాను. అవును. మా టీమ్ ఉంది. తర్వాత కరెక్ట్. విషయం. కరెక్ట్. సూపర్. ఇప్పుడు టిప్స్ అనేది ఏముంది? వాడి వ్యూ ఏదో ఉంటదో ఆ అవును. వ్యూని నువ్వు ఫాలో కావాలి. వాడి వ్యూ ఏముందో నీకు తెలియదు కదా! వాడు ప్రైజెక్షన్ పెట్టి చేసిస్తున్నాడా? లేదా ఇంకేమైనా చూసిస్తున్నాడా? ఇలా ఎన్నో ఉంటాయి. హార్మోనిక్ ప్యాటర్న్స్ అని ఉంటాయి. లేదా ప్రైజెక్షన్స్ ఉంటాయి. కొందరు థియరీస్ వాడతారు. కొందరు ఓపెనింగ్ రేంజ్ బ్రేక్‌ఔట్స్ అని వాడు ఏ థియరీ వాడితే నీకు టిప్ ఇస్తున్నాడో నీకు తెలవదు కదా! అసలు యాక్చువల్‌గా. అవును. వాని సైకిల్ నీ సైకిల్‌ని మీట్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా! అసలు కరెక్ట్. యాక్చువల్‌గా. కరెక్ట్. పోనీ ఎన్ని రోజులు ఇంకోడి మీద డిపెండ్ అయితావు. అవును. రేపొద్దున వాడి దుకాణం బంద్ చేసిండు అనుకుందాం. నీ పరిస్థితి ఏందప్పుడు? అవును. ఇప్పుడు నువ్వు ఓన్‌గా నేర్చుకుంటే హ్మ్. ఈ రోజు కాకపోయినా 1 మంత్‌కి అయితదా? 1 ఇయర్‌కి అయితదా? సక్సెస్ అయితే నీ చేతికొస్తాయి కదా! అవును. చిన్న చిన్న లాభాలయితే రానికి ఛాన్స్ ఉంటది కదా! అబ్బో! బ్రహ్మాండంగా. అదే నేను చెప్పే పాయింట్. హ్మ్. వీడు ఏం చెప్పట్లేదు మనం. ఉన్న డాటాని నీకు అర్థమయ్యే లెవెల్ నేను నేర్పిస్తా. సూపర్. అర్థం కాకపోతే నన్ను అడుగు మళ్ళీ. నేను ఓహ్! చెప్తా కదా! అర్థమయ్యేదాకా అడుగు, అడుగు నేర్చుకో. నేను చెప్తా. రైట్. నేర్చుకో. ప్రాక్టీస్ రైట్. చెయి. రైట్. నీకు నిజంగా డబ్బులు సంపాదించాలని కసి ఉంటే నేను 10 సార్లు నీకు హోంవర్క్ ఇస్తా. అదే నువ్వు మీ 100 సార్లు చెయి. మీ వైజాగ్‌లో ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు కదా మొన్న. అవును. ఆడు దుమ్ము లేపుతున్నట్టున్నాడుగా? చేస్తున్నాడు. ఆ! ఇప్పుడు ఆయన ప్రాఫిట్స్ నేను చెప్తే బాగుండదు. అదే. నేను అదే. అదే. చెప్తున్నా. ఆ! చేస్తున్నాడు. అయితే ఓకే. ఇప్పుడు ఒక విషయం ఏందంటే నేను జనరల్‌గా స్టూడెంట్స్ తోటి ఎంత పెద్ద పొజిషన్ అని ఉండండి. నేను గట్టిగానే మాట్లాడతా. ఎందుకంటే ఆయన నా అవును. స్టూడెంటే అక్కడ. అంతే కదా! నేను ఈ వర్క్ 10 సార్లు చేయమని చెప్తా. నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు 100 సార్లు చేస్తాడు. చెయ్యి వర్క్. అంతే కదా! ఎవరి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతది? నీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతది. అంతేగా. నాకు తెలుసు. అక్కడ కరెక్ట్. ఏమైతదో నాకు తెలుసు. నీకు తెలవాలి కదా! కరెక్ట్. ఆ సిట్యుయేషన్ నువ్వు 100 సార్లు ఉంటే నీకే అర్థమైతది. అవును. అట్లా. ఇప్పుడు లాస్ట్ టైమ్ మీరు స్మార్ట్ మనీ గురించి చెప్పారు. అవును. సో, అసలే మేము నష్టపోయి ఉంటాం. మా హ్మ్. దగ్గర కొంచెమే డబ్బుంటది. అవును. మేము ఈ ఈ కొద్దిపాటి డబ్బుతో ఆపరేటర్స్ ఢీకొట్టడం సాధ్యమేనా? మనం ఢీకొనట్లే ఫస్ట్ థింగ్ వచ్చి మన కాన్సెప్ట్ ఇక్కడ. ఆ! మనం వాళ్ళతో ఢీకొనట్లే. నేనేం చెప్తున్నాను, ఒక పెద్ద ఏనుగు పోతుంది. దాని వెనక చిన్న ఎలుక. ఆ! దానికి తెలవకుండా మామూలుగా ఎళ్తుందనుకుందాం. ఏనుగుకేమన్నా పట్టించుకుంటదా అది? పట్టించుకోదు. పట్టించుకోదు. ఆ! ఏనుగు ఫస్ట్ ఎలుకని చూసి ఏమనుకుంటది? వీడు నా లెక్కలో లేదనుకుంటది ఫస్ట్. కరెక్ట్. కరెక్ట్. అవునా లేదా? అంతే కదా! అవును. వాడు ఏ మూవ్‌మెంట్‌లో ఎళ్తుండు. వాడెళ్ళే మూవ్‌మెంట్‌లో మనం సేఫ్‌గా అచ్చచ్చా! మన అడుగులో అడుగేసుకుంటూ ఎళ్తున్నాం అంతే. ఓకే. ఓకే. వానితోటి మనం ఫైట్ చేయనీకి పోవట్లే. ఓకే. మనం ఎప్పుడు ఫైట్ చేయలేం. హ్మ్. ఫస్ట్ థింగ్ అది. ఫైట్ ఓకే. చేస్తామని అనుకోవడం అనేది రాంగ్ అది యాక్చువల్లీ. ఏందంటే హ్మ్. వాళ్ళది ఇంటెలిజెంట్ మూవ్స్ ఉంటాయి. వాళ్ళ స్మార్ట్ మూవ్స్ ఉంటాయి. ఆ మూవ్స్ మనం పట్టుకోనికి ట్రై చేస్తాం. పట్టుకోలేని రోజు అవాయిడ్ చేస్తాం అంతే. ఓకే. అంతే తప్పించి గాని మనం వాళ్ళతోటి ఎప్పుడు ఢీకొనం యాక్చువల్‌గా. ఓకే. ఇప్పుడు ఈ ఆపరేటర్లు గూడా హ్మ్. ఈ రివర్స్ ట్రేడర్‌లో అంటే స్టాప్ లాస్‌ని కావాలనే ఏదో చేస్తారని విన్నాం. ఆ స్టాప్ లాస్ ట్రాప్ అంటే నుంచి ఏమన్నా బయటపడగలుగుతామా మనం? స్టాప్ లాస్ అండ్ హంటింగ్ అనేది ఇప్పుడు మనకు మామూలుగా ఇప్పుడు ఏఓసీలో ఏమైతే లెవెల్స్ తెలుస్తాయి యాక్చువల్‌గా. హ్మ్. ఎందుకు హంటింగ్ అవుతుందో, హంటింగ్ కాదో అనేది సపోజ్ హంటింగే అయిందనుకుందాం. హ్మ్. మనం ఆల్రెడీ ఒక సిస్టమ్ తోటి పోతున్నాం. మనం ఒక బైక్ తీసుకొని బయటికెళ్ళినాం. అవును. విత్ మనం ప్రాపర్ అన్నీ ఎక్విప్ చేసుకొని విత్ హెల్మెట్ పెట్టుకొని పోతున్నాం. హ్మ్. ప్రాపర్‌గా మనం రూల్స్ పాటిస్తున్నాం యాక్చువల్‌గా. సిగ్నల్ దగ్గర రెడ్ పడితే ఆగుతున్నాం. ఇన్ని హ్మ్. పాటించినప్పుడు మనకు యాక్సిడెంట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఏం లేకుండా కరెక్ట్. పోయి మనం అగ్రెసివ్‌గా పోవడానికి ఏమవుతదో చూద్దాంలే, అనిపిస్తుందిలే అని మార్కెట్ అనిపిస్తది. క్యాండిల్స్ ఏమనిపిస్తదంటే, చలో నువ్వు రా వచ్చి ఇక్కడ డబ్బులు పెట్టు. అది పిలుస్తుంటది యాక్చువల్‌గా. ఓకే. ఓకే. వీడు పెడతాడు యాక్చువల్‌గా. ఎందుకంటే సిస్టమ్ ఈయన చేతిలో ఉంది. పైసలు ఈయన చేతిలో ఉంది. కరెక్ట్. ఇంకొకరిని అడగాల్సిన అవసరం లేదు కదా! కరెక్ట్. నువ్వు ఒక్కసారి ఏదైనా ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇంట్లో వైఫ్ కన్నా లేకపోతే ఇంకెవరికన్నా అడిగి చూడండి ఒకసారి. హ్మ్. ఈ ట్రేడ్ తీసుకోవాలనేది. మళ్ళీ తర్వాత ఇది అయిపోయినాక దాని రిజల్ట్ చెప్పండి ఒకసారి. ఇది 4 సార్లు చెప్పిన తర్వాత ఐదోసారికి మీ భయం స్టార్ట్ అయితది. అవునా అవును. కదా! అవును. ఎవరో ఒకరికి చెప్పేటోళ్ళు ఉంటే అప్పుడు భయం ఇప్పుడు ఏమైతుందంటే లాస్ అయినా ఏమైనా నీ సిస్టమ్ వరకే ఉంటుంది. నీ మైండ్‌లో ఉంటుంది. కరెక్ట్. నీ సిస్టమ్ క్లోజ్ చేస్తే ఎవరికీ తెలవదు. నువ్వు ఎంత లాస్ అయినావో తెలవదు. అవును. ఏం తెలవదు. అవును. నీ బ్రెయిన్‌లో ఉంటది. కరెక్ట్. అది నీ లోపల మసులుతా ఉంటది. కానీ లాస్ట్‌కి ఏమైతదొచ్చి ఇదే రివెంజ్ అయితుంటది యాక్చువల్‌గా. ఓకే. ఓకే. మార్కెట్ తోటి రివెంజ్ చేసి మనం ఏం సాధించలేం. ఓకే. రివెంజ్ చేసి డబ్బులు కూడా తెచ్చుకోలేం మనం యాక్చువల్‌గా. ఓకే. మనం ఏంది అంటే వాళ్ళ మూవ్‌మెంట్స్‌ని పట్టుకోనికి మనం ట్రై చేయాలి అంతే. దానికి రైట్. ఏఓసీ యూజ్ చేస్తది. రైట్. హెల్ప్ చేస్తది మీకు. ఓహ్! సూపర్. ఇంకొకటి ఆప్షన్ ట్రేడర్స్‌కి హ్మ్. బాగా లాభం అంటే లాభాలు ఎక్కువొస్తాయని మీరొకటి చెప్పారు. హ్మ్. రైట్. అంటే ఇప్పుడు డబ్బులు పోగొట్టుకున్న నాలాంటి వాళ్ళు హ్మ్. ఆప్షన్స్‌కే ఎక్కువ మొగ్గు చూపుతారు. ఎందుకంటే అవును. ఎక్కువ అదొస్తది గదా! హ్మ్. మరి దానికి ఈ మన ఏఓసి టూల్ రక్షణ కల్పిస్తదా? అంటే ఇప్పుడు ఒక్కటండి. ఇప్పుడు నేనేం చెప్పినా ఒకటి డిసిప్లిన్ ట్రేడింగ్ అని చెప్పినాను. అవును. డిసిప్లిన్ ట్రేడింగ్ అన్నప్పుడు ఒక్కోసారి మనం అవాయిడ్ చేసే ట్రేడ్స్ కూడా ఉంటాయి. మనం ఎంటర్ అయ్యే ట్రేడ్స్ ఉంటాయి.
మనకు డేటా మనకు అర్థం కాకపోతే కన్ఫ్యూజింగ్ ఉంది అనుకున్నాం, మనకు అవును. డేటా ఆ ప్లేస్ లో మనకు సపోర్ట్ చేయట్లేదు, కాన్ఫిడెంట్ గా ట్రేడ్ తీసుకుని సపోర్ట్ చేయట్లేదు, అవును. మనం ఏం చేస్తాం, అవాయిడ్ చేస్తాం యాక్చువల్ గా. అవును. ఒకటి ఆప్షన్స్ చేయాలని రూల్ ఏం లేదు యాక్చువల్. ఫస్ట్ థింగ్ ఓకే. వచ్చి మనం ఈక్విటీలో చేయొచ్చు, ఈక్విటీలో మనకు అంటే అడ్వాంటేజ్ ఎక్కువ అన్నారు కదా ఆప్షన్. ఆప్షన్స్ లో చేయొచ్చు నాలెడ్జ్ తోటి చేస్తారు కదా. ఇప్పుడు నేర్చుకున్న తర్వాత నాలెడ్జ్ అని ఒకటి వస్తుంది ఫస్ట్. రైట్. మార్కెట్ లో స్ట్రాంగ్ రివర్సల్ ఎక్కడ ఉందో అనుకుందాం, మార్కెట్ దాన్ని దాటి పోనే పోదు అసలు యాక్చువల్ గా. ఓకే. అది మీకు తెలిసినప్పుడు మీరు కాన్ఫిడెంట్ గా ట్రేడ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది కదా. సపోర్ట్ స్ట్రాంగ్ ఉన్నా, రెసిస్టెన్స్ స్ట్రాంగ్ ఉన్నా, మీకు మీ మూవ్ అనేది కరెక్ట్ స్ట్రాంగ్ ఉంటుంది, ఓకే. భయం కాదు. ఓకే. ఇంత ముందుకు ఏదో మనం ఫ్లూగా తీసుకున్న ట్రేడ్ కి నాలెడ్జ్ తో తీసుకున్న ట్రేడ్ కి డిఫరెన్స్ ఉంటుంది ఓకే. ఒకటి. ప్లస్ ఆప్షన్స్ చేయాలని రూల్ ఏం లేదు, ఏఓసి యూజ్ చేసి మీరు ఈక్విటీలు ట్రేడ్ చేయొచ్చు, స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు, లేకపోతే ఈటీఎఫ్ లాగా పెట్టేసుకొని ఈక్విటీస్ ఈటీఎఫ్లలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎట్టుపోయి ఏంటంటే మార్కెట్ నుంచి మనం నువ్వు 10 రూపాయలు తీసుకుంటావు, రూపాయి తీసుకుంటావు, తర్వాత విషయం నువ్వు ఎండ్ ఆఫ్ ది డే గ్రీన్ ఉండాలి. ఓకే. అది మనకి ఒక మనిషికి ఏమవుతుందంటే ఒక పెద్ద మోటివేషన్ అది. ఆ 10 రూపాయలు సంపాదించినా 1000 రూపాయలు. కొందరు ఏం చేస్తారంటే నాకు 10 రూపాయలు వాడికి ఆనదు, అవును. నాకు 10,000 కావాలంటే 10,000 కావాలంటే నువ్వు 10,000 సంపాదించే స్కిల్ కూడా నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి ఉండాలి కదా. అవును. ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. కరెక్ట్. వస్తుంది అది కూడా, కానీ ఇంప్రూవ్ చేసుకునే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చి. రైట్. అట్లా. రైట్. ఇంకొకటి చాలా మంది నష్టపోయి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న లాభం రాగానే టక్కున ఎగ్జిట్ కొట్టేస్తారు కామన్ అది కదా. నష్టాన్ని మాత్రం హోల్డ్ హోల్డ్ చేస్తారు. చేస్తారు, అప్పుడు లేని పేషెన్స్ వస్తుంది. అదే లేని అంటున్నా. పేషెన్స్ వస్తుంది. కరెక్ట్. ఒక్కటే ఇప్పుడు ఎట్లా అంటే మార్కెట్ లో ఒకటే రూల్ ఉంటుంది, మార్కెట్ లో కఠినంగా ఉండాలి అవును. డబ్బుల విషయంలో. మన డబ్బులైనా మన ఊరికేం రావవి. ఈ 1000 రూపాయలు మీరు సంపాదించి తెచ్చినా, అప్పు తెచ్చినా, ఎట్లా తెచ్చినా ఇది ఊరికి వచ్చిన డబ్బులు కాదు. నువ్వు 1000 పోగొట్టుకుంటావా, చేయి పోగొట్టుకుంటావా అనేది ఒకటే రూల్ ఉంటుంది. పోతే 1000 పోని అంటే 10,000 దగ్గర ఎంటర్ అయినావు, 1000 రూపాయలు లాస్ వస్తుంది, అర్థం కాలేదు. 1000 రూపాయల్లో ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ అయిపో. ఆ 10,000 పోగొడితే నీ చేయి పోయినట్టే లెక్క కదా. అంతే కదా. చేయి పోగొట్టుకుంటావు, 1000 పోయినా మన చేయి ఉంటుంది కాబట్టి బతకొచ్చు. రైట్. ఇక్కడే నా ప్రశ్న ఏంటంటే మన ఈ ఏఓసి టూల్లో డాట్ టు డాట్ రివర్సల్ అనే ఆప్షన్ ఉంది కదా. అవును. దీని ద్వారా వాళ్ళ లాభాన్ని ఒక చిన్న లాభానికి ఎగ్జిట్ కాకుండా తెలుసు ఫుల్ ప్రాఫిట్ వచ్చేంత వరకు హోల్డ్ చేస్తుందా, ఎగ్జాక్ట్లీ హెల్ప్ చేస్తా ఇటు. 100% అదే చెప్తున్నా. ఇప్పుడు ఓకే. సపోజ్ ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అనుకుందాం, స్ట్రాంగ్ సపోర్ట్ లో ఉంటే మనకు రూల్ ప్రకారం ఏంటంటే 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఇస్తాం, 40 పాయింట్స్ టార్గెట్ ఇస్తాం. రైట్. ఏ స్ట్రైక్ లో ఎంట్రీ కావాలి, ఎందుకు ఎంట్రీ కావాలి, ఎప్పుడు ఎంట్రీ కాకూడదు, ఎవ్రీథింగ్ మనం క్లాస్ లో చెప్తాం. ఓకే. ఇప్పుడు సిస్టమ్ ఏమవుతుందంటే పోతే నీకు ఏమనిపిస్తుంది, ఇప్పుడు 20 పాయింట్స్ పోతుందంటే 1300 1400 పోతాను అవును. ఫిక్స్ అయిపోయింది మైండ్ లో. అవును. సైకాలజీ డిస్టర్బ్ కాదు. వస్తే ఎన్ని పాయింట్లు వస్తుంది, 40 పాయింట్లు వస్తుంది అంటే దాదాపు ఎంత వస్తుంది, 2600 నుంచి 3000 వస్తుంది. అంటే నా ఇప్పుడు ఇంతకుముందు 1000 రూపాయలు ప్రాఫిట్ వస్తే పారిపోయేటోడు ఇప్పుడు ఎక్కడి వరకు రావడానికి ట్రై చేస్తాడు, 3000 రావడానికి ట్రై చేస్తాడు. అవును. ఈ 3000 నెలలో ఒక 10 సార్లు సంపాదించిన ఎక్కడికి వెళ్ళిపోతాడు యాక్చువల్గా. ఇప్పుడు స్టాప్ లాస్లు ఇటు కావచ్చు, ప్రాఫిట్ రావచ్చు, ఎట్లా వచ్చినా కానీ ఎండ్ ఆఫ్ ది మంత్ వచ్చేసరికి గ్రీన్లో అయితే ఉండడానికి ఛాన్స్ ఉంటుందా లేదా. కరెక్ట్. నేను అందుకే చెప్తాను, చాలా మందికి ఫోన్ చేసినప్పుడు అదే చెప్పినాను, నేను 10 లక్షలు తెచ్చుకుంటా, 5 లక్షలు తెచ్చుకుంటా అంటే నేను ఒకటే చెప్తాను, నువ్వు 5-10 లక్షలు తెచ్చుకోకు, ఫస్ట్ లక్షనే తెచ్చుకో. ఈ లక్ష మార్కెట్ ఎట్లా తీసుకోవద్దో ఇప్పుడు చూడు. రైట్. నేర్చుకునే 1 మంత్ వరకు ట్రేడింగ్ చేయదు. ఓకే. నేర్చుకున్న తర్వాత ఈ లక్ష పెట్టేసి ఈ లక్ష మార్కెట్ ఎందుకు తీసుకోవద్దో చూద్దాం. సరే నీ అదృష్టం బాగాలేదు, నువ్వు మొత్తం రాంగ్ అనాలిసిస్ చేస్తున్నావు, డైలీ 1300 నేను లాస్ అని చెప్పిన, 1300 ఇంటూ మార్కెట్లో 20 రోజులు ఉంటుంది, నెలలో ఎన్ని వేలు పోతుంది, 26,000 30,000 పోతుంది. అంతే. డైలీ ఒకటే ట్రేడ్ తీసుకో. అంతే. అంటే నీ అదృష్టం మొత్తం టోటల్ నీ అనాలిసిస్ రాంగ్ ఉంది అనుకుందాం. సూపర్. 3 నెలలు పడుతుంది నీ 1 లక్ష రూపాయలు ఖాళీ కావడానికి. 1 మంత్ తర్వాత కూడా నువ్వు ఇదే సిస్టమ్ చేస్తావా, తప్పు చేస్తావు, చేయవద్దు. 3 నెలల తోపు అయిపోతాడు అసలు. తోపు అయిపోతావు. 1 మంత్ మొత్తం నువ్వు లాస్ అయినా 30,000 లాస్ అవుతావు. అంటే డిసిప్లిన్ ఏంటిది ఇక్కడ, నువ్వు ఒకటే ట్రేడ్ చేయాలి. ఒకటే ట్రేడ్ చేయాలి. కరెక్ట్.